హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన రివ్యూ వచ్చేసి కన్యాకుమారి. సో మూవీ అయితే చాలా న్యాచురల్గా ఉంది. సో చాలా న్యాచురల్ అండ్ గుడ్ మూవీ, ఏ గుడ్ న్యాచురల్ మూవీ. సో నాకు చాలా రోజుల తర్వాత ఎంత గుడ్గా అంటే కొంచెం చాలా నచ్చింది మూవీ అయితే నాకు. సో సినిమా పరంగా అయితే సూపర్ ఉంది. సో మీరు తప్పక ఫ్యామిలీతో చూడండి, మ్యాక్సిమం ఫ్యామిలీతో చూడడానికి ట్రై చేయండి. సినిమా అయితే 100% చాలా బాగుంది. ఈ మధ్యకాలంలో చాలా మిస్ అయ్యాం ఇలాంటి మూవీ. థియేటర్ కల్లా చూసింటే బెటర్ అవుతుండే. సో మేబీ థియేటర్లో సరిగ్గా ఆడలేదాము ఇలాంటి మంచి మూవీ. సో మేబీ నేను లాస్ట్ టైం చూసింది బలగం లాంటి సినిమా ఇది. సో 100% ఇలాంటి న్యాచురల్ మూవీ అనమాట ఇది. సో కథ సింపుల్ అనమాట, కన్యాకుమారి మూవీ. సో కన్యాకుమారికి సాఫ్ట్వేర్ ఇంజనీర్ కావాలని ఒక కోరిక ఉంటుంది. సో సో తను ఇంట్లో ఇంట్లో ఇబ్బందుల వల్ల తను కాలేకపోతుంది. సో తన వచ్చే హస్బెండ్ అయినా తన్ని సాఫ్ట్వేర్ ఇంజనీర్ చేస్తాడని ఇంట్లో మ్యాచెస్ చూస్తే, నాకు సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయితేనే, నాకు సపోర్ట్ చేసేవాడిని అయితేనే నేను చేసుకుంటా అంటుంది. సో ఇంట్లో మ్యాచెస్ చూస్తున్నారు. అండ్ ఇంకోటి, తన యూత్లో ప్యారలల్గా ఒక స్టోరీ జరుగుతుంది. ఏది మన హీరో ఒక ఫార్మింగ్ అంటేనే ఇష్టము, ఇంకా వేరే జాబ్ అంటే ఇష్టం ఉండదు. సో ఫార్మింగ్ తప్ప ఇంక వేరే జాబ్ ఇష్టం ఉండదు. సో మన కన్యాకుమారి కోసం ఫార్మింగ్ వదిలేసి జాబ్ చేస్తాడు. సో లవ్ చేస్తాడు అనమాట సినిమాలో. మన కన్యాకుమారి కోసం లవ్ చేసి, సో తను నాకు జాబ్ ఉంటేనే నేను ఇష్టపడతా అంటే జాబ్ చేస్తాడు. సో జాబ్ చేస్తాడా లేకపోతే జాబు రెండు ఫార్మింగ్నే ఇష్టపడతాడా అనేది మన మూవీలో చూడాలి. సో మూవీ చెప్తున్నా కదా, చాలా బాగుంది, న్యాచురల్గా ఉంది. అండ్ కొన్ని కన్యాకుమారిగా చేసిన అమ్మాయి అసలు ఈ సినిమాలో ఆ అమ్మాయే బ్యాక్ బోన్ అనమాట. సో ట్రూ, అసలు మామూలుగా లేదు మూవీ. సో నాకు నచ్చింది. ఎవ్రీవన్ వాచ్ ఇట్ అబ్బా. ఇలాంటి మూవీస్ని కొంచెం ఎంకరేజ్ చేయాలి మనం. సో ఇలాంటి మూవీస్ని అండ్ నన్ను కూడా ఎంకరేజ్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ మూవీ ఎక్కువ చెప్పినామంటే స్పాయిల్ అయిపోతుంది. సినిమా అయితే ఫుల్ కామెడీ ఉంది అండ్ పంచెస్ కూడా ఉంది. కొంచెం స్లో ఉంది. ఇంకా నెగిటివ్ విషయానికి వస్తే కొంచెం స్లో ఉంది. ఇక్కడ ఫస్ట్ హాఫ్ మొత్తం కంప్లీట్లీ దూసుకెళ్ళిపోతుంది. సెకండ్ హాఫ్లో కొంచెం స్లో ఉంది. అంటే తను ఆబ్వియస్లీ కొంచెం స్లో ఉంటుంది. సో పర్లేదు, మేము చూస్తా అంటే ఎంజాయ్ చేస్తారు. సినిమా చూస్తే మాత్రం ఎంజాయ్ చేస్తారు పక్కా. ఇది డ్యాన్స్ వార్ అండ్ పర్లేదు, సినిమా అయితే చూడొచ్చు, ఫ్యామిలీతో కూడా చూడొచ్చు, నో వల్గర్. అంతే. ఇంకా మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయలేదంటే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి ప్లీజ్. సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.